మాలిని జోష్న పెళ్ళికి రెడీ అయ్యి దక్షిణమూర్తిని పెళ్ళికి రావద్దు అని చెప్తుంది. నేను రాకుండా ఎలా అమ్మా అని దక్షిణమూర్తి అడిగితే, మీరు వస్తే అక్కడ మీకు ఎవరు మర్యాద ఇవ్వరు. మీ అల్లుడు నోరార మామయ్య రండి అని పిలవడు. అంతవరకెందుకు? మీ కూతురు కూడా మిమ్మల్ని పట్టించుకోదు. అక్కడికొచ్చి మీరు అవమానపడడం నాకు ఇష్టం లేదు. అందరూ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తా అని మాలిని అంటూ ఉంటుంది. ఆ రోజు దగ్గరికి వచ్చేసింది కదా అని దక్షిణమూర్తి అంటాడు. అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. అందులో ఏ మార్పు ఉండదు. ఈసారి మీరు తలెత్తుకొని తిరిగేలా చేస్తా అని మాలిని అంటే, మన్మరాలి పెళ్లి చూడకుండా ఉండిపోతా కదా అని దక్షిణమూర్తి అంటే, మంచి జరుగుతుంది కదా, అది చాలు, మీరు అనుకున్నది సాధించుకొని వస్తా అని మాలిని వెళ్తుంది. ఇక మరోవైపు సూరజ్ జోష్న దగ్గరికి వెళ్ళి మాట్లాడి జోష్నకి ఓ గిఫ్ట్ ఇస్తాడు. ఇప్పుడు ఏంటి అని జోష్న అడిగితే, మనసులో ఉన్నది మనసుతో ఇస్తున్నా అని సూరజ్ అంటాడు. ఇప్పుడే చూస్తా అని జోష్న అంటే, ఇప్పుడు కాదు తర్వాత చూడు అని సూరజ్ అంటాడు. నీ పక్కనే కూర్చొని నీతో పాటు ఇది చూస్తా అని జోష్న అంటే, నువ్వు ఒక్కదానివే అది చూస్తావు, ఆశ్చర్యపోతావని అంటాడు. మనం ప్రేమికులుగా ఉండే ఆఖరి రోజు ఇది. తర్వాత పెళ్ళి అయిపోయి భార్య భర్తలం అయిపోతాం. నా మీద నీకు, నీ మీద నాకు కొన్ని అధికారాలు వస్తాయి. నువ్వు నన్ను తాకలేదు, ముద్దు పెట్టుకోలేదు. నువ్వు నా దగ్గరికి వస్తేనే ఏదో ఫీలింగ్, తెలియకుండా సిగ్గుపడుతున్నాను. సూటిగా చూడాలనిపిస్తుంది కానీ చూడలేకపోతున్నాను. ఇవన్నీ ప్రేమలో ఉండే ఫీలింగ్స్. అదే పెళ్ళైపోతే ఇద్దరం ఒకే రూమ్లో ఉంటాం. అది అధికారం అయిపోతుంది. పెళ్లి ముందు వరకే బాగుండే ఈ ప్రేమకి ఇంకొన్ని జ్ఞాపకాలు కావాలి. నువ్వు నాకు చాలాసార్లు ప్రపోజ్ చేశావు. నేను నీకెప్పుడు చెప్పలేదు. కేవలం నువ్వంటే ఇష్టమని చెప్పాను. అందుకే మన ప్రేమకి మిగిలిన కొన్ని నిమిషాల్లో నేను ఓ పని చేయాలి అనుకుంటున్నా అని చెప్తూ ఉంటుంది సూరజ్తో జోష్న. జోష్న గులాబీ తీసుకొని సూరజ్కి ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్తుంది. ఈ ప్రపోజల్ నీకు జీవితాంతం గుర్తుంటుంది. మనం పెళ్లి బట్టల్లో ఉన్నాం, పెళ్ళికి రెడీగా ఉన్నాం. ఇది మనకి బాగా గుర్తుండిపోతుంది. ఇది గులాబీ కాదు, నా మనసు. దీన్ని అందుకునే అర్హత నీకు మాత్రమే ఉంది. తీసుకో సూరజ్. నాకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఇక నాకంటూ ఓ జీవితం లేదు. మన ఇద్దరిది ఒకటే జీవితం. జోష్న అంటే జాబిలి, సూరజ్ అంటే సూర్యుడు. ఆకాశం మన జీవితం అయితే ఒక్కడే సూర్యుడు, ఒకటే జాబిలి. నువ్వు వెలుగునివ్వు, నేను వెన్నెలనిస్తాను. నన్ను నీలోకి తీసుకో సూరజ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ అని సూరజ్తో జోష్న అంటూ ఉంటుంది. ఓకే అని సూరజ్ గులాబీ తీసుకొని మండపంలో కలుద్దాం, గిఫ్ట్ జాగ్రత్త అని వెళ్ళిపోతాడు. జోష్న చాలా హ్యాపీ అయిపోతుంది. జోష్న గిఫ్ట్ డెస్క్లో పెట్టి, పెళ్ళి వరకు ఇక్కడే ఉండు, నువ్వు నాకు చాలా స్పెషల్ అని జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పెళ్లి పంది దగ్గర శివనారాయణ, దశరథ, కార్తీక్లు అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. సూరజ్ని పెంచిన వ్యక్తి రావడంతో ఆయనకు మర్యాద చేసి సూరజ్ తరపున ఒకే ఒక బంధువు వచ్చేశారు. ఇక తన తరపున ఎవరు లేరు అని శివనారాయణ అంటే, అప్పుడే మాలిని ఎంట్రీ ఇస్తుంది. ఏంటి నువ్వే వచ్చావు, మీ మామయ్య రాలేదా? కయ్యానికైతే ముందు వచ్చేస్తాడు అని అంటాడు శివనారాయణ. తర్వాత దీపతో మాలినికి ముందు వరుసలో కూర్చోబెట్టు, పెళ్ళి బాగా చూడాలి కదా అని శివనారాయణ అంటే, అవును, జీవితాంతం గుర్తుండాలి కదా అని మాలిని అంటుంది. దీప మాలినిని కూర్చోబెట్టగానే, ఇక్కడ నుంచి పెళ్ళి బాగా కనిపిస్తుంది అని అంటుంది. ఏంటత్తా తేడాగా మాట్లాడుతున్నావు అని దీప అంటుంది. ఇక కార్తీక్ వచ్చి, నీకు బాగా బాధగా ఉంటుంది కదా పిన్ని, నీ సొంత ఆడపడిచే నిన్ను పలకరించడం లేదు అని కార్తీక్ అంటాడు మాలినితో. ఇక మరోవైపు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని పంతులు చెప్తారు. సుమిత్ర, దీపలు జోష్న తీసుకొని వస్తారు. జోష్న కాస్త దూరంలో దాసు, పారు మాట్లాడుతూ ఉంటే జోష్న చూసి ఒక్క నిమిషం అని వెళ్తుంది. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా అని దాసు అంటాడు. తర్వాత జోష్న దాసు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం అడిగితే, వద్దమ్మా, నాకు అంత అదృష్టం లేదు అని దాసు అంటాడు. ఇక జోష్న, నువ్వే నా తండ్రివి అని అందరికీ చెప్పేస్తా నాన్న అని జోష్న అంటే దాసు షాక్ అయిపోతాడు. వద్దమ్మా, నీకు జోష్నగా నా కూతురు అని చెప్పుకోవాలని లేదు. నువ్వు దశరథ అన్న కూతురు అని చెప్పుకుంటేనే నీకు ఈ వైభవం. చెప్పొద్దు అని దాసు అంటే, పారు కూడా చెప్పొద్దు అని అంటుంది. చేసిన పాపాలు కొన్ని అయినకు పోవాలి గ్రాని. దశరథ కూతురుగా పెళ్లి చేసుకుంటా, దాసు కూతురులా బతుకుతా. నా మెల్లో తాళి పడిన వెంటనే నిజం చెప్పేస్తా అని అంటూ ఉంటుంది జోష్న. ఇంతలో దీప వచ్చి టైం అయింది పద అని అంటూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.